మీ భక్తే అనిరుద్ధిని కాపాడగలిగేది. మీ దీక్షను అలాగే కొనసాగించండి. ఇంట్లో వెలుగుతున్న అఖండ జ్యోతిని కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. స్వామి, మీరే మాకు దిక్కు. అధైర్యపడకండి. నేను అనిరుద్ధి కోసం హోమం చేస్తాను. మీ వంశక్షేమం కోసం నేనిచ్చే మంత్రజలం ఇంట్లో చల్లించండి. అలాగే స్వామి, అలాగే. నా మనవడి క్షేమం మాకు ముఖ్యం. అందుకే భద్రావతి పర్ణిక అనిరుద్ధు కోసం స్వయంగా స్వామి అభిషేకం చేస్తామని అహోబిలం వెళ్లారు స్వామి. అహోబిలం వెళ్ళిందా? అవును స్వామి. ఇద్దరు ఆడపిల్లలే వెళ్లారు స్వామి. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూడండి స్వామి. అన్నా, నేను నిధిని నీ సొంతం చేస్తాను. నువ్వు నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలి. మాటివన్నా? ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. కానివ్వండి. అరవిందని నేను చెప్పిన మూలమంత్రాన్ని పఠిస్తూనే ఉండమని చెప్పండి. ఇక మీరు వెళ్ళిరండి. వర్మ, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆపదలో ఉన్న బిడ్డ క్షేమం కన్నా నిధి నీకు ముఖ్యమా వర్మ? వాడి క్షేమం కోరే మీరుండగా నాకేం భయం స్వామి. నిధి నిక్షేపాలు ఎన్నున్నా బిడ్డలేని లోటు తీర్చలేవు, పూడ్చలేవు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,